వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. తిరునాళ్ల ఉత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దివ్యప్రభ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వేద పండితులు, అర్చకులు, పురోహితుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 90 అడుగుల ప్రభపైకి ఉత్సవమూర్తుల్ని ఊరేగించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న కాజా సత్యనారాయణ అలియాస్ జయంతి సత్యంను కంచికచర్ల పోలీసులు అరెస్టు చేశారు. నందిగామ, కంచికచర్ల పరిసరాలను అడ్డాగా చేసుకొని పీడీఎఫ్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. టీ20 ప్రపంచకప్లో భారత్ విజయం సాధించడంతో నందిగామలో సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉన్నం నరసింహారావు, గిరి మిత్రబృందం భారీ స్క్రీన్ ఏర్పాటు చేయగా వందలాది మంది అభిమానులు మ్యాచ్ వీక్షించారు. ఇండియా గెలవగానే బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్నారు. కంకిపాడులో నిర్వహించిన జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని వీరమహిళ మేక స్వాతితేజ ఆరోపించగా ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో వివాదం తలెత్తింది. కార్యక్రమం ముగిశాక ఇరు వర్గాల మధ్య మాటమాటా పెరిగి నడిరోడ్డుపై తోపులాటకు దారితీసింది. చివరకు పోలీసులు, స్థానిక నేతలు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను అక్కడినుంచి పంపించివేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.